అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అత్యంత సంతోషంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లి విజయమ్మ గారు నేతృత్వంలోనే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో ఒక ఎంపీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ కోటకు ఎదురొడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంతో ఆనాడు 16 నెలలు జైలులకు వెళ్ళినా కూడా లెక్క చేయకుండా ఈ పార్టీని 2019లో అధికారంలోకి కూడా తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఎన్నో ఇచ్చినారు కాబట్టి వాటికి రెట్టింపుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క 5 సంవత్సరాల పదవి కాలంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మోసపోయినాం, తప్పు చేశామని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ, ఎవరైనా కూడా ప్రశ్నించే వారిని కేసులు పెట్టి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి తీసుకొని వచ్చి ఈరోజు నాయకుల మీద, ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడకుండా